మనుషులు అర్థం చేసుకునే శక్తి కంటే అపార్థం చేసుకునే శక్తి ఎక్కువ కలిగి ఉంటారట. చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మీకు చెప్పిన మాటలో మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోకుండా కనుక ఒకవేళ ఉంటే మరొకసారి చెప్తున్నాను, మన డబ్బుల్ని మనం వృధా చేసుకోకుండా ఉండాలి. చూడండి, దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనము నుంచి 35 వరకు మనం చదువుకుందాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయ్యుండెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమియోను అను పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోధా అను పేరు పెట్టాను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. బైబిల్ గ్రంథంలో ఈ లేయా రాహేలు అనబడినటువంటి యాకోబు యొక్క మేనకోడలు ఇద్దరు కూడా లాబాను యొక్క ఇద్దరు కుమార్తెలు. ప్రియులారా, ఈ కథ ఏంటి అనంటే, ఈ పరిస్థితి ఏంటి అనంటే, చరిత్ర ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇస్సాకు అనబడినటువంటి ఒక వృద్ధుడు తన 2 కుమారులు ఏశావు, యాకోబు. ఎవరు పెద్దోడు? ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఈ తండ్రికి పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం కనుక పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలిచి ఏమన్నాడంటే, అయ్యా, నేను వృద్ధుడిని అయిపోయాను కనుక నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకనని నాకు అర్థమైంది కనుక నేను ఉండగానే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తావంటే వేటకు వెళ్ళి మాంసాన్ని సిద్ధపరిచి దానికి నాకు ఇష్టమైన రీతిగా వండించి నా ఎదుటికి తీసుకుని వస్తే కనుక నేనేం చేస్తానంటే ఆ మాంసమును తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎవరితో అన్నాడు? ఏశావుతో అన్నాడు. సరే, ఏశావుతో చెప్పినటువంటి మాట విని ఏశావు ఏం చేశాడంటే, అలాగే నాన్న అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అడవికి వెళ్ళిపోయాడు, వేటాడడానికి. వేటకు వెళ్ళిపోయాడు. వేటాడి మాంసం తేవడానికి ప్రియులారా పని చేస్తున్నాడు. ఈలోగా తల్లి అయినటువంటి రెబెకా ఏం చేసిందంటే చిన్న కొడుకుని పిలిచి, ఒరే, మీ నాన్న పెద్దోడిని ఆశీర్వదిస్తానన్నాడు, ఆ పెద్దోడికి చెప్పినటువంటి మాట నా చెవుల్లో పడింది. నువ్వేం చేస్తావంటే మీ అన్నయ్య వెళ్ళి వచ్చి ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. నువ్వేం చేస్తావంటే మందలో నుంచి ఒక మేకపిల్లని తీసుకొచ్చేస్తే కనుక ఆ మేకపిల్లను మీ తండ్రికి రుచికరంగా సిద్ధపరిచి నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకొని వచ్చేయాలి అని అన్నాడు. వెంటనే యాకోబు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ అనుమానాలు వ్యక్తం చేసినటువంటి ఆ వాటికన్నిటికీ కూడా జవాబిచ్చింది. నాన్న, అమ్మ, మరి అన్నయ్యకైతే ఒంటి నిండా రోమాలు ఉంటాయి, నాకు ఒంటి నిండా రోమాలు ఉండవు కనుక నా మోసం తెలిసిపోద్ది కనుక నాకు ఆశీర్వాదం రాకుండా శాపమే నా మీదకి వస్తుంది అంది. సరే, మొత్తానికి చెప్పింది, ఆలోచన చెప్పింది. తప్పుడు మార్గంలో ప్రియులారా ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం పొందడానికి తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును సిద్ధపరిచింది. సరే, ఈలోగా ఏం జరిగింది అంటే ఎలాగోలాగా యాకోబు మోసగించబడ్డాడు. మోసగించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదం వస్తుందని చెప్పి. ఎవరికి అలా రాదు సుమా, మీరు ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోండి. జరిగింది ఏంటి అనంటే ఇస్సాకు ఆశీర్వదించేశాడు. యాకోబు అన్నయ్య అయినటువంటి ఏశావు అడవిలో నుంచి ఆ వేట మాంసాన్ని తీసుకొని వచ్చాడు. సిద్ధపరిచి తండ్రి ముందుకు తెచ్చేటప్పటికల్లా కథ అంతా అయిపోయింది. ఏంటి ఆ కథ? మొత్తము ఆశీర్వాదము ఇచ్చేశాడు, తినేసాడు, ఆశీర్వదించేశాడు. ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబును ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇస్సాకు పెద్ద కుమారుడు వచ్చి తండ్రి, నేను నీ పెద్ద కుమారుడిని వచ్చాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. మరి ఇందాక వచ్చినోడు ఎవడురా?
వాడెవడంటే బహుశా నీ తమ్ముడు అయి ఉంటాడు అన్నాడు. వెంటనే ఆ తమ్ముడు మీద విపరీతమైన కోపం వచ్చేసింది, పగ ద్వేషం వచ్చేసింది. కానీ అలాగే అణుచుకుని ఏం చేశాడు తెలుసా? ఇక నాకు నీ ఆశీర్వాదం ఒక్కటి కూడా మిగలలేదా అని అంటే, ఏమీ మిగలలేదు నాయన అని చెప్పి మొత్తం శాపాలన్నీ కూడా ఆ యొక్క ఏశావుకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆశీర్వాదం పొందింది ఎవరు? యాకోబు. శపించబడింది ఎవరు? ఏశావు. సరే, మొత్తానికి ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు యాకోబును ఎలాగైనా చంపేయాలి అన్నంత పగతో ఉన్నాడు. ఎవరు అనంటే ఏశావు. యాకోబును చంపేయాలి. యాకోబు తన తమ్ముడు, కానీ తమ్ముడిని చంపేయాలనుకున్నాడు. ఈ చంపేయాలనుకున్నటువంటి యాకోబును కాపాడుకోవడానికి ప్రియులారా ఇస్సాకు రెబెకాలు ఒక ఆలోచన చేశారు. నాన్న, నువ్వు ఇక్కడ ఉంటే కనుక తప్పకుండా మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడు. నువ్వేం చేస్తావు అనంటే, నీ మేనమామ పద్దనరాములో ఉన్నాడు, ఆ పద్దనరాములో ఉన్నటువంటి మేనమామ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ మాత్రం ఎక్కడా కనిపించొద్దు అని చెప్పాడు. ఎవరో ఇస్సాకు రెబెకాలు ఇద్దరు కూడా చెప్పారు. ఈ కోపము ప్రియులారా ఏమీ చల్లారలేదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి వచ్చావనుకో, నువ్వు కంటి ముందు లేవు కాబట్టి నీ మీద ప్రేమ పడుతుంది, నీ మీద కోపం చల్లారుతుంది అని సలహా ఇచ్చారు. సలహా ఇచ్చి ఏశావు నుంచి యాకోబును కాపాడడానికి వాళ్ళు పద్దనరాముకు పంపించేశారు. ఈ మధ్యలో దేవుడు యాకోబును దర్శించాడు, గొప్ప దర్శనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు అరణ్యములో భయపడుతూ రాయిని తలగడగా చేసుకుని ప్రియులారా భయంగా ప్రార్థన చేసుకున్నాడో లేకపోతే దేవుని ఏ రీతిగా దేవునికి మొరపెట్టుకున్నాడో తెలియదు, కానీ ఆ భయంతోనే ఆ ఆందోళనతోనే నిద్రపోయినటువంటి కలలో దేవుడు ఒక గొప్ప దర్శనం ఇచ్చాడు. అది 28వ అధ్యాయంలో రాయబడి ఉంది. సరే, 28వ అధ్యాయంలో దర్శనం తర్వాత దేవుడు అతన్ని దర్శించిన తర్వాత 29వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, యాకోబు బయలుదేరాడు, తూర్పు జనుల దేశమునకు వెళ్ళాడు. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడింది. ఆ బావి దగ్గర కొంతమంది గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు అనంటే, గొర్రెల మందలు కొన్ని పడుకొని ఉన్నాయి అంట. మూడు ఉన్నాయి మందలు. కాపరులు మందలకు బావి నీళ్లు పెట్టే ఆ సమయం అది. ఆ పెద్ద రాయి బావి మీద మూత వేసి ఉంది. మందలన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి. బావి మీద నుంచి రాతిని పొర్లించి ఆ కాపరులు ఏం చేస్తున్నారంటే, గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద ఆ రాతిని దాని చోట ఉంచేవారుగా ఉన్నారు. మనకు తెలుసు కదా ఈ విషయం. ఎప్పుడైతే ఆ రాతిని దాని మీద ఉంచారో మరొకరు వచ్చి దాన్ని తీస్తే తప్ప అందులో నీళ్లు గొర్రెల మందలకు పెట్టడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యాకోబు అక్కడ అడుగుపెట్టినటువంటి తర్వాత యాకోబు మేనగోడలైనటువంటి రాహేలును గుర్తించాడు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి కష్టపడుతుంటే, తన వల్ల కాకపోతుంటే ఏం చేశాడు అనంటే, ఆ రాతిని పక్కకు తానే దొర్లించి ఆ మందలకన్నిటికి నీళ్లు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ మీరెవరు నాకు ఇంత సహాయం చేశారు అనంటే, ఇలాగ నేను పలానా నేను మీకు మేనమామను అవుతాను, మీ యొక్క తండ్రి నాకు మేనమామ అవుతాడు అని చెప్పి ఆ రకంగా ప్రియులారా తను పరిచయం చేసుకున్నాడు. రాహేలు ఏం చేసిందంటే, మందను విడిచిపెట్టి తండ్రి అయినటువంటి లాబాను దగ్గరకు పరుగెత్తి లాబాను దగ్గరకు వెళ్ళి విషయం అంతా చెప్పేసింది. లాబాను పరిగెత్తుకుని వచ్చాడు, మేనలుడు వచ్చాడని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. తన దగ్గర నెల రోజులు కొలువు చేసేలాగా తన దగ్గర పనిచేస్తున్నాడు. ఇక ఏమంటే అది చేసేస్తున్నాడు, చెప్పా పెట్టకుండా ఏ మాత్రం కూడా ఆ అలుపు సొలుపు లేకుండా చేసేస్తున్నటువంటి ఈ వ్యక్తిని పిలిచి లాబాను ఏమన్నాడంటే, నీవు నాకు బంధువుడు కాబట్టి, మేనల్లుడు కాబట్టి ఊరికనే నువ్వు నాకు కొలువు చేస్తావా? నీకు జీతం నిర్ణయించదాను అని అన్నాడు. నాకు జీతం ఏమొద్దు, కానీ నాకేం చేస్తావంటే, నీ చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు అందగత్తే, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి నువ్వు పెళ్లి చెయ్యాలి అని అడిగాడు. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు వ్యవహారం? తన కూతురు దగ్గరకు వచ్చింది. సరే, మేనమామ వరుస కనుక చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చేస్తాను, కానీ నాకు ఒక షరతు ఏంటంటే 7 సంవత్సరాలు నువ్వు కొలువు చెయ్యాలి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కొలువు చెయ్యాలన్నాడు. సరే, చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు కూడా రోజుల్లాగా అయిపోయినాయి అంట యాకోబుకి. ఎందుకంటే యాకోబు కళ్ళ ముందు రాహేలు కనబడుతుంది. ఈ 7 సంవత్సరాల్లో కష్టపడుతున్నాడు, ఆ మందలను మేపుతున్నాడు, ఎండకెండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు. రాహేలుని చూడగానే శ్రమ మర్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత ఆకర్షణ ఉంటుంది అన్నమాట. ఇంత ఆకర్షణ ఉంటుంది. ఎవరిని చూసి? రాహేలుని చూసి. సరే, సమయం అయిపోయింది, 7 సంవత్సరాల టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గరకు వెళ్ళి మామయ్య, నీవు చెప్పినటువంటి మనిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఆ దినాలు అయిపోయినాయి, 7 సంవత్సరాలు అయిపోయినాయి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లుగా ఆమెను నాకిమ్మని లాబాను అడిగాడు. న్యాయంగానే అడిగాడు. లాబాను అడిగాడు. అడిగితే అలాగే
నువ్వు రెడీ అవ్వు, నేను నీకు నా చిన్న కుమార్తె అయిన రాహేలును సిద్ధపరిచి నీకు ఇస్తాను అన్నాడు. కానీ జరిగింది ఏంటి అని అంటే చీకటి పడింది. చీకటి పడినటువంటి సమయంలో తన పెద్ద కుమార్తె అయినటువంటి లేయాను సిద్ధపరిచి యాకోబు దగ్గర తీసుకొచ్చాడు. ఇక జరగాల్సిన ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. పెళ్ళైపోయింది, దాంపత్య జీవితం మొదలైపోయేటప్పటికి ఏం జరిగింది అని అంటే తెల్లవారే చూసుకునేటప్పటికి ఆమె ఎవరు అనంటే రాహేలు కాదు, ఎందుకే ఎవరో లేయా. ఏమండి, ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. యాకోబు మోసగించాడు కదా తండ్రిని, అన్నను మోసగించాడు కదా. ఇక్కడ ఏమైపోయాడు చెప్పండి? మోసపోయిన వాడైపోయాడు. అదేంటి మావయ్య నువ్వు అలా చేసావు అనంటే కంగారు పడుకో. మా దేశ మర్యాద ఏంటంటే ముందు పెద్దదానికి చెయ్యాలి, తర్వాతే చిన్నదానికి చెయ్యాలి. కాబట్టి నువ్వేం కంగారు పడుకో. నీకు కావాల్సింది రాహేలే కదా, చిన్నమ్మాయే కదా, ఓకే నీకు ఆ అమ్మాయిని కూడా నీకే ఇస్తాను అన్నాడు. ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ మామయ్య అయినటువంటి లాబాను మోసగించాడు, యాకోబు మోసపోయాడు, ఓకే. కానీ ఇప్పుడు లేయా పరిస్థితి ఏంటంటే లేయా ఇష్టము లేనటువంటి వ్యక్తితో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేయా అంటే ఇష్టం లేదు, లేయాకి యాకోబు అంటే ఇష్టమే కావచ్చు. ఇక్కడ చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడింది. యాకోబుకేమో లేయా అంటే ఇష్టం లేదు. యాకోబు మనసంతా ఎక్కడుందంటే రాహేలు మీద ఉంది. ఏమండి, రాహేలు యొక్క ఆ కళ్ళు, రాహేలు యొక్క ముఖ వర్చస్సు అంతా చూసి ఈ అమ్మాయిని ఏమాత్రం కూడా అతడు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే కొన్ని సంవత్సరాల పరిస్థితి ఎలాగుందంటే కొన్ని రోజులు లేయాను ద్వేషిస్తున్నాడట యాకోబు. ఒప్పుకోవట్లేదు, ఇష్టపడటం లేదు. ఆ అమ్మాయిని ఏమాత్రం కూడా ప్రియులారా ఒకవేళ సరిగా ప్రేమగా మాట్లాడడం లేదన్నమాట. ఈరోజు ఇలాంటి వైవాహిక బంధం దగ్గర ఆడపిల్లలు ఎంత నలిగిపోతున్నారో. తల్లికి తండ్రికి చెప్పుకోలేని పరిస్థితి. తల్లిదండ్రి ఏమనుకుంటున్నారు అని అంటే లాబాను భార్య పెద్దదానికి అయిపోయింది అమ్మయ్య. ఎందుకంటే లేయా ఎలాంటిదటంటే జబ్బు కండ్లు కలిగిందట. ఎలాంటిది? జబ్బు కండ్లు కలిగింది. కాబట్టి ముందు ఆ అమ్మాయి సెటిల్ అయిపోయింది అనుకుంటున్నారు. అని ఈ అమ్మాయి జీవితం ఎలాగుందంటే అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకని అక్కడ రాయబడి ఉంది, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి అని రాయబడుతూ ఉంది. ఎవరిని ద్వేషిస్తున్నారు? లేయా యాకోబు చేత ద్వేషించబడుతుంది. ఎవరు చూశారు ఈ విషయాన్ని? ఒకవేళ అందరి ముందు బాగానే ఉన్నారేమో వీళ్ళు, కానీ దేవుడు చూశాడంట. నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ నలుగుబాటు ఏదైనా చూసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చెప్పుకోలేని వేదనతో ఉండొచ్చు. ఏమండి, నేను కదా ఈ పరిస్థితి, ఇక నేను ఏం చేస్తాను, తల వంచాల్సిందే. దేవా నువ్వే నాకు సహాయం చేయాలి అని చెప్పి ఈ రోజున ఎంతోమంది ప్రియులారా ఇలాంటి పరిస్థితుల దగ్గర నలిగిపోతున్నటువంటి వారుగా ఉన్నారు. ఒక అమ్మాయి చెప్పింది, బాధపడుతూ ఉంటే నా చెవిలో పడింది. అదేంటంటే నేను మా అమ్మ వాళ్ళకి చెప్పలేను, ఇటు మా అత్తగారికే చెప్పలేను, కానీ నా భర్త నన్ను ఎంతగా బాధ పెడుతున్నాడో. ఆ మాటలు నా చెవిలో పడినాయి. అయితే ఇక్కడున్న భర్తలు మంచివాళ్ళు అవ్వచ్చు. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనుషుల ముందు మంచిగా కనబడడం అనేది జరుగుతూ ఉంది. మొన్ననే ఒక న్యూస్ చూశాను. ఏంటి ఆ న్యూస్ అంటే భర్త అత్త కలిసి ఆ అమ్మాయిని ద్వేషించి వేధించి ఏదో ఒక రకంగా సతాయిస్తూ ఉంటే ఆ అమ్మాయి తట్టుకోలేక వాళ్ళిద్దరి పేర్లు రాసేసి సూసైడ్ చేసేసుకుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సూసైడ్ నోట్ దొరికింది. భర్తని అత్తని తీసుకెళ్ళి జైల్లో పెడతారు అంతే. ఎందుకంటే ఏం చేస్తారు? ఏదో కారణాలు చెప్తారు. ఇంకా అమ్మాయి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి రిప్లై వచ్చే అవకాశం లేదు. ప్రియులారా జరిగే పరిస్థితులు ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూస్తే ఒత్తిడులు తట్టుకోలేక నిరాశకు లోనైపోతున్న పరిస్థితుల దగ్గర ఎంతోమంది బిడ్డలు ఉన్నారు అనే విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు, నేను ఎవరికి చెప్పుకోను అని అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, మొదట మీరు దేవుని వైపు చూడండి. హల్లెలూయా. ఎవరి వైపు చూడండి? నీ ఉద్యోగంలో ఒకవేళ నీ పైన ఉన్నటువంటి అధికారి వల్ల నీకు కలుగుతున్న ఒత్తిడి కావచ్చు. ఏమండి, వాళ్ళని ఏమీ అనలేము, భరిస్తూ ఉండాలి, ఓర్చుకుంటూ ఉండాలి, సహిస్తూ ఉండాలి. మరొక సంగతి చెప్తున్నాను, ఒక ఎస్ఐ గారు ఏమండి లంచం తీసుకోమని చెప్పి తన పైన ఉన్నటువంటి అధికారులు ఆయన ఒత్తిడి చేస్తుంటే నేను అలా చేయలేను అని చెప్పేసి ఈయనంటే నువ్వు అలా చేయాల్సిందే అని అంటే ప్రియులారా ఆయన డ్యూటీలు మారుస్తున్నారట, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం
ఆ భార్య బిడ్డలకు చెప్పి, భార్యకు చెప్పి బాధపడిన సందర్భాలు ఉన్నాయి, స్నేహితులకు చెప్పి సందర్భాలు ఉన్నాయి. ప్రియులారా, నిరాశతో ఈ లోకంలో మనం ఇలాగ ఇంకా బ్రతకలేము, మనం నిజాయితీగా బ్రతకాలంటే బ్రతకలేమని చెప్పి తన స్నేహితునికి చివరిగా ఫోన్ చేసి ఏమన్నాడంటే, అయ్యా నేను చనిపోతున్నాను, నా భార్య బిడ్డలకి ఎవరూ లేరు కనుక, నా భార్యకి తల్లి లేదు తండ్రి లేడు, నువ్వే చూసుకో అని చెప్పేసానంటే, అతనికి ఫోన్ చేసి చెప్తే అతను అన్నాడు, రే నువ్వు తొందరపడకరా, నువ్వు కంగారు పడకరా, ఖచ్చితంగా దీని విషయంలో ఏదో ఒకటి చేద్దాం, ఒకవేళ అవసరమైతే ఆ పోస్టు మారిపోదు కానీ నువ్వు కంగారు పడకరా అని చెప్పినటువంటి సందర్భాల దగ్గర ఆ యవనస్తుడైనటువంటి ఎస్ఐ, ప్రియులారా, ఎంత కష్టపడి చదివితే ఎస్ఐ అవుతాడు? ఎంత కష్టపడి ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే, ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఒక్కొక్కసారి రన్నింగ్లో ఫెయిల్ అయిపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రియులారా రన్నింగ్లో ఫెయిల్ అయిపోవచ్చు. వాళ్ళు పెట్టేటువంటి పరీక్షలన్నీ థియరీ ఒక ఎత్తు అయితే, రాయడం ఒక ఎత్తు, రిటర్న్ ఎగ్జామ్ ఒక ఎత్తు అయితే, ప్రియులారా ఎక్సర్సైజు రన్నింగ్ దగ్గర, లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి కొన్ని టెస్టుల దగ్గర నిలబడడం ఎంత అద్భుతమైనటువంటి సాహసం నిజంగా ఆలోచిస్తే. కానీ అది జరిగిన తర్వాత చక్కగా జాబ్ వచ్చిందన్నప్పుడు, ఆ జాబ్ వచ్చినప్పుడు ఇంట్లో ఎంత కేకులు తినిపించుకుని ఉంటారో, సంతోషంగా స్నేహితులతో చెప్పుకుని ఉంటారో. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమయ్యింది అని అంటే, అంత కష్టపడి మొదట ఏమవుతారో తెలుసా? హోంగార్డ్ అవుతారు, తర్వాత ఏమవుతారో తెలుసా? కానిస్టేబుల్ అవుతారు, తర్వాత ఏమవుతారో తెలుసా? ఎస్ఐ అవుతారు. అర్థమవుతుందా? అంటే అంచెలంచెలుగా ఆ స్థాయికి వరకు ఎదిగినటువంటి వ్యక్తి ఒక చక్కని జీతం అందుకుంటూ, తన భార్య బిడ్డలను కూడా చూసుకుంటూ, ఒకవేళ ఆ పిల్లల్ని ఏ కార్పొరేట్ స్కూల్లోనూ చదివిస్తూ ఉండొచ్చు, ఎలాగోలాగా ప్రియులారా ఒక ఉన్నతమైన స్థితిలో ఎస్ఐ గారు వస్తున్నారంటే ఎంత గౌరవంగా ఉంటుంది నిజంగా. కానీ అలాంటి ఒక వ్యక్తి నిరాశపడుతూ తన స్నేహితుడితో చెప్తూ ఉంటే, నీకు చాలాసార్లు చెప్పాను రా, నేను ఏమాత్రం కూడా ఉండలేను అని చెప్పి ఇక తర్వాత ఫోన్ కట్ చేసేసాడు. మొత్తం ఫోన్ పని చేయట్లేదు, అరే ఫోన్ పెట్టేకు అంటున్నాడు. ఏం పెట్టేకు కదా, లాస్ట్ ఫోను, అదే లాస్ట్ కాల్, అదే లాస్ట్ మాట, అంతే. ఇంకా తన జీవితాన్ని అంతం చేసేసుకున్నాడు. ఈరోజు చదవలేక కొంతమంది ప్రియులారా ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేమని ఒత్తిడికి లోనైపోయి అటు చదవలేక, అటు పరీక్షలు అటెంప్ట్ చేయలేక నిరాశ చెంది చనిపోయినటువంటి వారు ఎంతోమందికి సమాజంలో కనబడుతూ ఉన్నారు. ఈరోజు గమనించండి, నిరాశ అనేది మనిషిని చంపేస్తుంది. ఈరోజు నిరాశ అనేది మనిషిని ఏం చేస్తుంది తెలుసా? చంపేస్తుంది. ఈరోజు నిరీక్షణ అనేది మనిషిని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమని నిరీక్షించాలండి? ఇంక ఏమని ఎదురు చూడాలండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరికేం చెప్పుకోవాలి అనే పరిస్థితి దగ్గర ప్రియులారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అనంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? చూచుచున్నటువంటి దేవుడు. ఏం చూస్తున్నాడు? మనం పాటలు పాడతాం, వాక్యాలు చెప్తాం, వాగ్దానాలు తెలుసు మనకి, కానీ నిరాశపడిపోతూ ఉంటాం. ఈ నిరాశ అనే దానిని జయించే ఒక ఆయుధం ఏంటంటే నిరీక్షణ. ఏమండి? ఏంటది? నిరీక్షణ దేనిని బట్టి వస్తుంది మనకి? నిరీక్షణ దేని బట్టి వస్తుంది? ఒకవేళ అప్పుల పాలైపోయారు, ఏదో కొన్ని కారణాలు, కొన్ని పరిస్థితులు, ఏమండి ఇస్తామన్న దగ్గర ఇవ్వలేకపోతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇస్తానన్నాం, ఏంటి నీ మాట నిలబెట్టుకోలేదు అనే దగ్గర కృంగిపోయినటువంటి స్థితి ఒకవేళ నీళ్ళు కలుగుతుంటాయి. ఏమండి? ఆలోచించుకో, ప్రార్థన చేసుకో, ప్రభు వైపు నీ హృదయాన్ని తిప్పుకో. దేవుని బిడ్డలారా, నిరాశ చెంది ఏమాత్రం కూడా ఇక నాకు ఏమీ లేదు, నాకు ఎవరూ లేరు అన్నటువంటి ఒక శూన్యములోనికి మాత్రం నీ వెళ్ళొద్దు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, శూన్యములో నుండే దేవుడు సృష్టిని అంతటినీ నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. శూన్యములో నుండి సమస్తాన్ని దేవుడు కలుగజేశాడు. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, శూన్యములో నుండి సమస్తమును కూడా నిర్మించాడు. ఆయన ఎక్కడి నుంచి? శూన్యమైపోయినటువంటి సృష్టిని ప్రియులారా శూన్యములో నుండి ఆయన సమస్తం నిర్మించాడు. భూమిని నిర్మించాడు, ఆకాశం నిర్మించాడు, వెలుగును కలుగజేశాడు. ఇంకొక మాట కూడా చెప్తాను, చీకటితో నిండినటువంటి ఈ భూమిని వెలుగు కలుగును గాక అని పలికి వెలుగును కలుగ చేయటంతో ప్రియులారా వెలుగుమయంగా చేశాడు. యేసయ్య నీకు వెలుగై ఉన్నాడు. ఏమండి? యేసయ్య నీకు వెలుగై ఉన్నాడు. ఈరోజు నీవు చీకటితో, ఒకవేళ విచారం అనే చీకటితో కానీ, నిరాశ అనే చీకటితో కానీ నీవు ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, యేసు ప్రభువు నీకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకోండి. ఎవరికి చెప్పుకోరాలేదు,
ఎవరికి చెప్పుకోలేను గనక, నాలో నేను కూడా ఇముడ్చుకోలేను గనక, భరించలేను గనక నేను చనిపోతే మంచిది అనుకుంటున్నటువంటి వారు ఒకసారి లేయాను చూడండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఉన్నాడంట. చూసిన దేవుడు ఏం చేశాడంటే, ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నాడో, ఎవరి గురించి అయితే ప్రియులారా ఎంతో ప్రేమగా 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేసేసి 14 ఏళ్ళు కొలువు చేశాడు. రాహేలు మళ్ళీ తనకు భార్యగా చేసుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, రాహేలును గొడ్రాలుగా చేశాడట, లేయా గర్భము దేవుడు తెరిచాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏది ముయ్యాలో ఆయనకు తెలుసు, ఎవరిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలో ఆయనకు తెలుసు. ఈరోజు ఆలోచన చెయ్యండి. ద్వేషించబడడం దేవుడు చూశాడు. యెహోవా ఆ జబ్బు కళ్ళు కలిగినటువంటి లేయా గర్భము తెరిచాడంట. ఎవరు గర్భం తెరిచాడు? లేయా గర్భం తెరిచాడు. ఈరోజు మనం ఆలోచిస్తే ప్రియులారా, అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఇది ఎవరు చేయగలరు? ఇది ఎవరు చేయలేరు. ఎవరు చేయగలరు? ఎలోహిం దేవుడే చేయగలడు. ఎల్షడాయ్ దేవుడే చేయగలడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏంటంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఏమండి ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. ఆ గర్భము తెరవగానే 32వ వచనంలో చూస్తే, ఆదికాండం 29:32లో చూస్తే, లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. ఎంత మళ్ళీ తిరిగి ప్రియులారా ఆశలు చిగురింప చేసినట్టుగా మాట్లాడుతూ ఉంది. ఒక విశ్వాసంతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ నుంచి నా పెనిమిటి నన్ను ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. నా శ్రమ ఎవరికి తెలుసు? నా కష్టం ఎవరికి తెలుసు? నా బాధ ఎవరికి తెలుసు? అనుకుంటూ ఉన్నటువంటి సహోదరులారా, మీరు ఎన్నైనా చెప్తారండి. సహించుకోవాలని చెప్తారు, భరించుకోవాలని చెప్తారు, ఉన్న ఊర్లోనే ఉండాలని చెప్తారు, అక్కడికిక్కడికి వెళ్ళొద్దని చెప్తారు. మీరు చెప్పిందంతా బాగానే ఉంది పాస్టర్ గారు. కానీ ఎలాగా దేవుడు చూస్తున్నాడు. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఏ రీతిగా నీ శ్రమకు ప్రియులారా మళ్ళీ తిరిగి జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీ శ్రమకు జవాబు ఇవ్వగలిగిన వాడు ఆయన. కష్టానికి జవాబు ఉంటుంది, దొంగతనానికి అబద్ధపు జీవితానికి జవాబు ఉండదు. యథార్థ జీవితానికి జవాబు ఉంటుంది. నువ్వు ఎంత నలిగేవో, ఎంత ప్రియులారా నీవు ఒకవేళ అవమానించబడ్డావో ఏమండి, ఖచ్చితంగా అక్కడ దేవుడు మళ్ళీ నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆయన తలెత్తువాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసే దేవుడు, శ్రమను చూచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఆలోచన చెయ్యండి. నా శ్రమ ఎవరికి తెలుసు? నా కష్టం ఎవరికి తెలుసు? నా బాధ ఎవరికి తెలుసు? నేను ఎంత కష్టపడ్డానో. కొన్నిసార్లు మా పిల్లలు ప్రియులారా చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. రాసినప్పుడు వాళ్ళకి దానికి ఫలితం దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఈ మార్కులకి లేకపోతే ఈ ర్యాంక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అనుకున్న పరిస్థితి. ఓసీ కదా, బీసీకో లేకపోతే ఎస్సీకో వెళ్ళిపోయింది. అది నిరాశ కదా. నేను ఒకటే చెప్పాను, దేవుడు ఏమిస్తే అదే మీకు మంచిది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమిస్తే అదే మీకు మంచిది. కలవరపడొద్దు, దిగులు పడొద్దు ఏమాత్రం కూడా. యేసయ్య చెప్పిన మాట ఆలోచన చెయ్యండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ హృదయములు కలవరపడనివ్వకండి. నా యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్తున్నాడు. ఒక మాట ఆలోచన చేస్తే, ఈ లోకపు జీవితమునకు తరువాత ప్రియులరా నిత్య నివాసాలను మనకు ఏర్పరచడానికి ప్రభువు పరలోకములో ప్రియులరా ఆ పనిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఈ లోకం ఇడిచిన తర్వాత పరలోకములో నీకంటూ నాకంటూ ఒక నివాసాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు ఈ లోకములో నీవున్న కష్టములో, నీవున్న బాధలో, నీవున్న శ్రమలో, నీవున్నటువంటి స్థితిలో నీకు సహాయం చేయకుండా వదిలేస్తాడా? వదిలేయడు. కానీ మనమే వదిలేస్తున్నాం. మనమే ప్రియులారా వదిలేస్తున్న వారుగా ఉంటాం. దేవుడు ప్రియులారా మన యొక్క జీవితాలు ఆలోచన చేసుకుంటే, నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. ఆధారము
ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏం చెయ్యి అలాంటి సమయాల్లో, అలాంటి సందర్భాల్లో ఏం చెయ్యంటే దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను నువ్వు స్తుతించు. నీ చదువు విషయంలో ఒకవేళ నీకు ఏర్పడుతున్న ఇబ్బందుల దగ్గర, నీ యొక్క వివాహ జీవితం విషయంలో, కుటుంబ జీవిత విషయంలో నీకు ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల దగ్గర, నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల దగ్గర నువ్వేం చేస్తావంటే దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరి మీద? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనను స్తుతించు. ఎలా స్తుతించమంటారు? స్తుతించంతే. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నీ జీవితంలో ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఏది చేయాలో అది చేస్తాడు, ఎవరిని తీసుకురావాలో వారిని తీసుకొస్తాడు, ఎలాగో నేను పైకి లేపాలో లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూచే దేవుడు, శ్రమను చూచినటువంటి వాడు. రూబేను అని పేరు పెట్టింది. ఏమండి, దేవుడు ప్రియులారా ఇవ్వడం మొదలు పెడితే ఆపడంట. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మరలా తిరిగి ప్రియులారా మరలా గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఆమె కుమారుని కని ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమియోను అని పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? షిమియోను. ఎందుకు పెట్టింది ఆ పేరు? ఎందుకు పెట్టింది? యెహోవా నేను ద్వేషించబడితినన్న సంగతి విన్నాడు. అంటే ఈమె ఏం చేసింది అన్నమాట? విన్నాడు అంటే ఈమె ఏం చేసింది? మీకు అర్థం అవలే? విన్నాడు అని అంటే అర్థం ఏంటి? ఈమె ఏం చేసింది? చెప్పుకుంది. ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే ఎవరు సహాయం చేస్తారు? ఎవరికి చెప్పుకుంటే నీ కన్నీళ్లు తుడుస్తారు? ఎవరికి చెప్పుకుంటే నీకు అండగా నిలబడతారు? ఎవరికి చెప్పుకుంటే నీకు ఆదరణ దొరుకుతుంది? ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? కొంతమందికి చెప్తే బలిగా అయింది దానికి అని అంటారు. కొంతమందికి చెప్తే హృదయంలో పెట్టుకుని అయ్యో నా సహోదరుడు ప్రభువా, అయ్యో నా సహోదరి ప్రభువా, నాయనా ఎంతో బలహీనమైపోయాడు, ఎంతో బాగున్నటువంటి వాడు ఈ రోజున బలహీనమైపోయాడు ప్రభువా, నీవు లేవనెత్తు నాయనా అని ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఎవరో సహాయం చేయకపోయినా, ఎవరో నీకు వినేవారు లేకపోయినా, నేను చెప్పుకుంటే ఎవరు వినేవారు లేరు గనక నీవు నిరాశ చెందొద్దు. నువ్వు మోకరించి యేసయ్యతో చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఎన్నోసార్లు నేను యేసయ్యతో చెప్పుకున్నాను. బండి నడుపుతూ చెప్పుకున్నాను, కారు నడుపుతూ చెప్పుకున్నాను, మందిరంలోకి వచ్చి చెప్పుకున్నాను, గదిలోకి వచ్చి చెప్పుకున్నాను, ప్రియులారా బాత్రూంలోకి వెళ్ళి కూడా చెప్పుకున్నా. ఏమండి, ఈ మందిరం ప్రారంభమే దేవునికి చెప్పుకోవడంతో మొదలయ్యింది. ఈ మందిరం శంకుస్థాపనే దేవునికి చెప్పుకోవడంతో మొదలయ్యింది. ఈ మొదటి స్లాబ్ వేయడమే దేవునితో చెప్పుకోవడంతో మొదలయ్యింది. ఎలా చెప్పుకునేవాడినో తెలుసా? ప్రభువా, నాకు నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా, నాకు నువ్వే సహాయం చెయ్యాలి. నేను నీ బిడ్డలను ఒత్తిడి చేయలేను. వాళ్ళు ఏదో పళ్ళు అమ్ముకును, వాళ్ళు ఏదో పనికెళ్ళో ఏదో 4 రూపాయలు తెచ్చుకుని వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోవడమే కష్టంగా ఉంది. నేను ఎవరికే చెయ్యి చాపలేను ప్రభువా, నువ్వే నాకు సహాయం చెయ్యాలి, నువ్వే నాకు సహాయం చెయ్యాలి. ఆ వాటరింగ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బరకం ముక్క తీసుకుని ఆ యొక్క సెంటరింగ్ కర్రల లోపలికి వచ్చేసి, బయట కాదు లోపలికి వచ్చేసి, లోపలికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. ఆయనకి చెప్పుకునేవాడిని. ఏమండి, ఆయనకి చెప్పుకునేవాడిని, నా యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా. అలా చెప్పుకుని కన్నీళ్లతో ఆయనకు మొరపెట్టగానే ఆ బరువు అలా దిగిపోయినట్టుగా దిగిపోయేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, ఎవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే యెహోవా నాకు చాలినటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఏ కష్టమూ తెలియకుండా సేవకుడుగా ఇక్కడ నేను నిలబడలేదు ప్రియులారా. ఏ అవమానము తెలియకుండా ఇక్కడ నిలబడలేదు నేను. ఏ ఇబ్బంది తెలియకుండా ఇక్కడ నిలబడలేదు నేను. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేక దానికి మరుగ్గా చెప్పుకున్న సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరి గురించి వేరే చెప్పకూడదు. అలాగైనా కూడా ఎలాగోలాగా నా దగ్గర నుంచి క్లూ లాగాలని చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ నా ప్రభువు నా నోటిని ఎప్పుడు బెసకనివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ లేయా అంటుంది, నేను ద్వేషించబడిన సంగతి యెహోవా విన్నాడు. వినే దేవుడు ఆయన విన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఆయన విన్నాడు కాబట్టి ఆయన చేసాడు దిగొచ్చి. దేవునికి స్తోత్రం.
అందుకని నేను అంటాను ఏంటంటే, ఇది నా బలం కాదు, ఇది నా తెలివి కాదు, నాకున్నటువంటి పలుకుబడి కాదు. అసలు నేను పలుకుబడి ఉపయోగించలే. నాకు పలుకుబడి ఎక్కడ ఉందని ఉపయోగించాలి నేను? నాకు పలుకుబడి లేదు, ఏమీ లేదు. ప్రభువా, నువ్వే నాకు పలుకుబడి. దేవునికి స్తోత్రం. నువ్వే నాకు ఆధారం. ఈరోజు నేను ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నువ్వు అక్కడ నిలబడాలి, నువ్వు ఈ విషయంలో నిలబడాలి, ఇలాగనైనా నాకు అన్ని విషయాల్లో నువ్వే నిలబడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రభువు విన్నటువంటి సంగతి నాకు అర్థమవుతుంది. ఈరోజు ఆలోచించండి. ఎవరు లేరు అనుకోకండి, ఎవరు లేరు కాదు, సర్వశక్తి గల దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిందించుకోకండి. నీ వల్ల ఇలా జరిగింది, నేను చెప్తేనే విన్నావా, ఇంకా అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్లోకి వచ్చేయండి. సరే, ఇక జరిగింది ఏదో జరిగింది, నువ్వు చేసావో నేను చేశాను, ఎవరు చేశారో ఓకే, ఎలా జరిగిందో జరిగిపోయింది. కానీ ఇంకా మనం ఏమీ చేయలేం కదా. ఓ పని చేద్దాం, మన ఇద్దరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, మన ఇద్దరం ప్రభు పాదాలు పట్టుకుందాం. మనకెవరున్నారు ఇంకా? కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమియు లేకుండును. కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమియు లేకుండును. ఐక్యత దానిలో నివసించును, శాశ్వత జీవము అచటుండును. ఐక్యత దానిలో నివసించును, ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. Glory, hallelujah. హల్లెలూయా. నువ్వు పరమ తండ్రి కుమారుడు కుమార్తెవు, నువ్వే సామాన్యమైన వ్యక్తి కాదు. అపవాది నిన్ను ఒకవేళ కలవరపరుస్తూ ఉండొచ్చు, లోకము నిన్ను ప్రశ్నిస్తూ ఉండొచ్చు, ఒకవేళ ఇంతవరకు నిన్ను ప్రేమించిన వారు నిన్ను ద్వేషిస్తూ ఉండొచ్చు. కానీ పరమ తండ్రి కుమారుణ్ణి గుర్తు చేసుకో. యేసురత్నం నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఇలా తలంపులు వచ్చేస్తున్నాయి, ఇలాగ నన్ను ఏదో జరిగిపోతున్నట్టు భయం వేస్తుందండి నాకు అన్నాడు. నేను ఒకటే చెప్పాను, సైతానా నీకు నాకు సంబంధం లేదు, వెనక్కి వెళ్ళిపో, నాకు అలాగే జరగదు, నేను యేసయ్య చేతిలో ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. 2 రోజుల తర్వాత వచ్చాడు, అయ్యగారు మీరు చెప్పినట్టు చెప్పానండి, నాకు ఇక భయం పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోగొట్టగలిగింది ఏముంది? తాయెత్త పోగొట్టగలిగింది ఏముంది? కాలు కట్టుకుని తాడా, మెడలో కట్టుకుని తాడా, ఉరేసుకోనాక పని చేస్తుంది అంతే. నేను చెప్తున్నాను, కావాలని ఉరేసుకోవడం అలాంటివి కట్టుకోవడం అంటే, కావాలని ప్రియులారా అలాంటివి ఏం చెయ్యక్కలే. మనం అపవాదిని దేవుని బిడ్డగా నీవేం చెయ్యాలో తెలుసా? నిరాశ బాణాలు నీ మీదకి వస్తుంటే యేసు నామములో అపవాదిని వెళ్ళిపో, నా ప్రభువు నాతో ఉన్నాడు, ఏది నన్ను ఏమీ చేయలేదని చెప్పడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మన దేవుడు ఎవరో తెలుసా? మన పక్షముగా నిలబడేటువంటి వాడై ఉన్నాడు, కన్నీరు తుడిచేవాడై ఉన్నాడు. ఈ రోజున నీవు ఎవరినో నమ్ముకోవచ్చు, వీళ్ళని నమ్ముకుంటే, వీళ్ళని ఆశ్రయిస్తే ఖచ్చితంగా వీళ్ళు నాకు ఏదో దారి చూపిస్తారు. అలా వెళ్ళినటువంటి వారు కొంతమంది ఏం చెప్పారో తెలుసా? నేను నమ్మానండి, నేను నా ప్రాణం అనుకున్నాను, ఏదైనా వాళ్ళ కోసం చేయాలనుకున్నాను, చివరికి నేను నా పరిస్థితిని వదిలేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారండి, నన్ను వదిలేసి నన్ను పట్టించుకోలేదు. కానీ నా యేసయ్య అలాంటోడు కాదు. ఆయన ఆశ్రయించిన వారు నలుగుతారు, నలగరు అనుకోకండి. మనుషులు ప్రశ్నిస్తారు, వాళ్ళని ప్రశ్నించనివ్వండి, ఎనీథింగ్ హ్యాపెన్. కానీ గాడ్ విల్ డూ ఎ మిరకల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. అద్భుతాలు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా నిరాశలో గుండా వెళ్ళిన వాళ్ళే, నిస్పృహ గుండా వెళ్ళిన వాళ్ళే, అవమానాల గుండా వెళ్ళిన వాళ్ళే. ఎవరు కూడా అలా నీట్గా ఉండి ఎవరు కూడా అద్భుతాలు పొందలేదు ప్రియులారా. వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు, పరిశుద్ధుడైన దేవుని వైపు వారి హృదయాలు ఉన్నాయి. లేయా ద్వేషించబడిన సంగతి నా దేవుడు విన్నాడు. ఈ రోజున ఒకవేళ నీవు ద్వేషించబడుతున్న సంగతి నా దేవుడు వింటే కనుక నీకు ఖచ్చితంగా ఏది తెరవాలో అది తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అద్భుతం చేయమయ్యా అని పాట పాడేసి కూర్చోకండి. అద్భుతం ఎలా చేయాలో చేయడానికి అవసరమైన విశ్వాసాన్ని మీ హృదయంలో పెంపొందించుకోండి, విధేయతను మీ హృదయంలో పెంపొందించుకోండి, ప్రార్థనా జీవితాన్ని మీ హృదయంలో పెంపొందించుకోండి. అద్భుతం నా దేవుడు తప్పక చేస్తాడు. కానీ నువ్వు చేసేది నేను చేసేది నేను చెయ్యాలి. విన్నాడట ఇశ్రాయేలీయుల యొక్క మూలుగును విన్నాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు ఫరో అనబడినటువంటి రాజులు ఒకరి తర్వాత ఒకరు కఠినమైన రాజులు వచ్చారు.
ఆ సమయంలో ప్రియులారా వాళ్ళు దేవునికి మొరపెట్టారు. మోషే అనే దైవజనుడిని వాళ్ళ దగ్గరికి పంపించాడు. దైవజనుడు అనేవాడిని దేవుడే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎలా వచ్చారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దేవుడు చూపించి ఇక్కడ నేను ఉన్నాను. ఒకవేళ దేవుడు కనుక చూపించకపోతే అసలు ఇక్కడ ఉండను. నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుడు చూపించాడు నాకు. ఈ ప్రాంతాన్ని దేవుడు నాకు ప్రియులారా ప్రార్థనాత్మతో నింపి, దేవుడు ఈ ప్రార్థనాత్మ చేత ఈ ప్రాంతం అంతటినీ దేవుడు చూపించాడు. నాకు కనబడిన ఇల్లులు ఉన్నాయి ఆ టైంలో, నాకు కనబడిన వ్యక్తులు ఉన్నారు ఈ టైంలో. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, అంతే. వాళ్ళు లేరు, కానీ వాళ్ళ ద్వారా మీరు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకుడు బస్సు నడిపేటువంటి డ్రైవర్తో సమానం. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. ఏమండి, పాస్టమ్ గారు ఏమో కండక్టర్తో సమానం. అర్థమైందా? ఆగండి వాళ్ళు చెయ్యట్టారు, లేకపోతే వాళ్ళు ఎక్కుతూ ఉంటున్నారు, పాపం అంటారు. అర్థమైందా? ఇలాగ ఆగుతూ ఉంటే బండి ఎక్కడికి వెళ్తుందమ్మా? వెళ్తుందా చెప్పండి. మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారా మీరు? ఎక్కడికన్నా వెళ్ళిపోయారా? ప్రియులారా గమనించండి. లేయా ద్వేషింపబడుట యెహోవా విన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ద్వేషం అనేది ఉందో అది నీ దేవునికి చెప్పుకో, నీకు అర్థమవుతుంది. ప్రజలు ఎలా ఉంటారనంటే పైకి బాగానే వచనాలు, శుభవచనాలు పలుకుతారు, కానీ అంతరంగములో అబద్ధాలను పోగు చేసుకునేవారుగా ఉంటారని 62వ కీర్తనలో దావీదు చెప్పాడు. 62వ కీర్తన ఎన్నోసార్లు నన్ను ఆదరించిన కీర్తన, ఒకటి కాదనుకోండి. 86వ కీర్తన ఎన్నోసార్లు నన్ను బలపరిచినటువంటి కీర్తన. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము, దేవుని మాట, ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ నా మాటలు ఏమాత్రమే ఏం చేయవు, గతించవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు గతించవు. మనుషులు గతించిపోతారు అండి. మేము ఆ దీంట్లో ఉన్నప్పుడు పాస్టమ్మ గారితో ఒక పెద్ద ఆమె అక్కడ ఉండేది. ఆవిడ ఇప్పుడు ప్రార్థన చేసుకునేది, చాలా మంచి విశ్వాసంతో ఉండేది. వాళ్ళు చౌదరీసు, వాళ్ళు ఎవరో భార్యాభర్తలు, టీచరు వాళ్ళు మా పక్క పోర్షన్లో ఉండేవారు అనమాట. ఆ సమయంలో ప్రియులారా ఆమె అన్నదట, అమ్మా నిన్ను దేవుడు పాలరాతి మీద నడిపిస్తాడని దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా అని. అసలు మామూలు గొచ్చు మీద నన్నెత్తలేదు మనల్ని, పాలరాతి మీద ఎక్కడ నడుస్తామని. కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాం చెప్పండి? పాలరాయి మీద దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా కొన్ని ప్రత్యక్షతలో మనకు ఒకవేళ అనూహ్యంగా కనిపించవచ్చు. ఇది ఎలా జరుగుతుంది అనుకోవచ్చు. అని తర్వాత మీరు చూడండి, 2వ విషయం మనం చూసాము. తర్వాత మరలా ఆమె గర్భవతి అయ్యింది, కుమారుని కన్నది. తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అని చెప్పి అతనికి లేవి అని పేరు పెట్టిందట. లేవి అని అంటే అర్థం ఏంటంటే హత్తుకోవడము. దేవునికి స్తోత్రం. నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండునంటే అర్థం ఏంటి? ఇంకా ఎప్పటి వరకు కూడా యాకోబు ఎలాగున్నాడంటే ఎటామొట్టిగా ఉన్నాడు అన్నమాట. ఏమండి, ఎడమొక్కం పెడమొక్కంగానే ఉన్నారన్నమాట. అయినా కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, దేవుని చిత్తానికి లోబడుతూ తన యొక్క విశ్వాసంతో ప్రియులారా దేవుని వైపుకే చూస్తూ ఉంది. ఈరోజు నేను చెప్పనా, సంసారంలో ఉన్నటువంటి పరిస్థితులు బయటికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కొంతమంది చిన్న కష్టానికి అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తుంటారు. ఏంటో తెలుసా, నేను అది అడిగాను, అది తేలేదు, ఈయన ఏమయ్యా ఏమంత పెద్దది ఏం అడగలేదు కదా, అదే కదా అడిగిందని అవతల నుంచి ఫోన్ వచ్చేయాలి మళ్ళీ ఈయనకి. అప్పుడు ఇప్పుడు మహా సంబరంగా, అబ్బో మా అమ్మ నాన్న నేను ఇలా పిలిస్తే అలా వచ్చేస్తారు అనుకునేటువంటి విశ్వాసంతో ఏమండి ఆమె ఉంటుంది. కొంతమంది పిల్లలు నాకు తెలుసు ప్రియులారా, ఏంటంటే మన జీవితంలో, మన బ్రతుకుల్లో కొంతమంది నాకు తెలుసు, భర్త చావు దెబ్బలు కొట్టేసి ఏమండి పక్కన మూలుగుతున్నప్పటికీ కూడా తల్లి తండ్రి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? నేను అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఏమో ఎలాగున్నారో అని అంటే, చాలా బాగున్నామండి అని చెప్పి. ఏం బాగోవడం? అసలు బాగోవడం కాదు అది. బాగున్నాము అని చెప్పుకుంటూ బాగోలేనటువంటి దానిని మరుగు చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అని ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఆశ్చర్యకరుడు, హత్తుకునేలాగా చేయగలిగినటువంటి వాడు. ఆయన మీద అనుకోవాలి నువ్వు. అటువైపుకు ఇటువైపుకు, వాళ్ళ వైపుకు వీళ్ళ వైపు చూడకూడదు. నీ దృష్టి ప్రియులారా ఆయన వైపుకు ఉండాలి. ఆయనే ఏం చేయగలడో తెలుసా? ఆయనే ఏం చేయగలడంటే నీ భర్తను మార్చగలడు, నీ భార్యను మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభువును అంగీకరించినందుకు భార్య ఆయనతో మాట్లాడడం మానేసింది. ఒక ఇంట్లోనే ఉంటారు ఇద్దరు కూడా.
ఇంట్లోనే ఉంటారు. ఆవిడ చాలా బాధ పెట్టిదట, చాలా బాధ పెట్టిదట. ఎందుకంటే ఆవిడ ప్రభువుని నమ్ముకోవడం ఆవిడకి ఇష్టం లేదు, పెద్ద తగువే పెట్టింది. కానీ దేవుడు దయ వల్ల సంసారం విడిపోకుండా దేవుడు కాపాడాడు, అంతే. దేవునికి స్తోత్రం. కానీ జరిగిన విషయం చెప్తున్నాను మీకు ప్రియులారా. కొన్ని దినాలు ఆయన సేవకు వెళ్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఈ భారాన్ని భరించుకుంటూ ఇంటికి వచ్చి మామూలుగా మళ్ళీ ఆవిడతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ ఈమె మాత్రం అతన్ని ద్వేషిస్తూనే వచ్చింది. ఒక రోజున ప్రభువు ఆమెను దర్శించాడు. దర్శించగానే ఆయన కాళ్ళు అట్టుకుని ఆయన క్షమాపణ వేడుకుని దేవుని నమ్ముకుని దేవుని బిడ్డగా బ్రతకడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమతో సాధించాడు. తన భార్యను రక్షించుకోగలిగాడు. తన భార్యను ప్రియులారా రక్షించుకోగలిగి దేవుని వాక్యములో దేవుని యొక్క సేవలో ఇద్దరూ కలిసి పక్క పక్కన కూర్చుని సేవలో పాలు పొందేవారు. దేవునికి మహిమ కలుగును కాక. ఆవిడ ఎన్ని రకాలుగానో తిట్టిదట. ఎవరినే? ఆర్ఆర్కే మూర్తి గారిని. కానీ అలా చేసి, అలా భరించి, అలా ఓర్చుకుని వాక్యాన్ని ఎలా కంఠస్థం చేశాడో, ఎలాంటి వాక్య ధ్యానాలను ప్రియులారా చేశాడో, ఈ రోజుకి కూడా యూట్యూబ్లోను మైక్ సెట్లలోనూ ఆయన స్వరాలు వినబడతానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఎలా చేయగలిగాడు ఏమండి? సేవ చచ్చినటువంటి స్థితి కాదు, సేవ కలిగినటువంటి సేవ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. హత్తుకొని ఉండేటువంటి రీతిగా చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. నువ్వు ఎవరికెవరికో చెప్పి నీ భర్తను వీధిలో పెట్టినట్టుగా చేసుకోవద్దు, నీ భార్యను వీధిలో పెట్టినట్టుగా చేసుకోవద్దు. అది నీవే జ్ఞానముతో చేసుకోవాల్సినది, నీవే తెలివితో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి ప్రేమతో చేసుకోవాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లేయా ఏమని ఆశపడుతుందంటే, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు. ఏ భార్య అయినా తన భర్త తనతో హత్తుకొని ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. మరొకరు ఎవరినో హత్తుకోవడం తప్పు, పాపం. ఏమండి? ఆమె ఎదురుగుండా ఆమెను ఏడిపించడానికైనా కూడా ఇంకొకరు భుజం మీదలా చేయకూడదు. అసలు ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. లేయా యొక్క పరిస్థితి చూడండి. జబ్బు కళ్ళగలదు కదా. ఏమండి? ఎంత బాధ అనుభవిస్తుందో, ఎంత గుండెల్లో బాధ ఉన్నా ఆ బాధనంతా పుక్కిట పట్టుకొని ఏం చేస్తుంది తెలుసా? దేవుని మీదనే ఆనుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచించండి. భార్యగానైనా భర్తగానైనా బిడ్డలుగానైనా, కొంతమంది బిడ్డలు కూడా తల్లిదండ్రులను ఓర్చుకోవడం ద్వారా వాళ్ళ మార్పు చెంది రక్షించబడినటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. భలే సందేశం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి? ఆలోచించండి. లేయా ప్రియులారా తర్వాత మరలా గర్భవతి అయ్యింది. ఈసారి ఏం చేస్తుంది తెలుసా? యెహోవాను స్తుతించదని అనుకుని యోధా అని పేరు పెట్టిందట. నీ నోట నా నోట ఏముండాలంటే స్తుతి ఉండాలి. ఏముండాలి? స్తుతి ఉండాలి. దావీదు నోట స్తుతి ఉంది, మోషే నోట స్తుతి ఉంది, ప్రియులారా యెషయా నోట స్తుతి ఉంది. హల్లెలూయా. యెహెజ్కేలు నోట స్తుతి ఉంది, పౌలు గారి నోట స్తుతి ఉంది. ఈ రోజున నీ నోట నా నోట కూడా ఏముండాలంటే స్తుతి ఉండాలి. స్తుతి ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది స్తుతించడానికి ముందున్నారు? పాటలు పాడుతుంటే టైం చూస్తూనే ఉన్నాను నేను. 10 గంటలకు ఎవరు వచ్చారు, 10:15కి ఎవరు వచ్చారు, 10:30కి ఎవరు వచ్చారు? ఏమండి? ఈరోజు ఆలోచించుకోండి. స్తుతించుట కొరకు మీరు మందిరానికి వస్తున్నారు, ప్రార్థించుట కొరకు మందిరానికి వస్తున్నారు. ఆ ప్రార్థనే చేస్తున్నారు కదా అని మీరు ఎప్పుడూ కూడా చులకనగా మాట్లాడొద్దు. లేయా జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠాల్లో మనందరి జీవితాలకు ప్రియులారా చాలా అవసరమైనటువంటి పాఠాలు. స్తుతించని వారికి పరలోకం లేదు, నేను చెప్తున్నాను. అలాగని మైకుండి వాయిద్యాలు ఉండి ఇవన్నీ ఉండి అప్పుడే స్తుతిస్తాను కూడా అనుకోకండి. కొంతమందికి ఇక్కడ స్తుతి పాట ఇవ్వకపోతే, ఆరాధన ఇవ్వకపోతే, లేకపోతే పాటకు టైం ఇవ్వకపోతే, ఒక ఆవిడ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఆవిడ ఒకసారి వస్తుంది. ఆ వచ్చినప్పుడు మాత్రం ఆవిడ ఒడిగేది ఒకటే, నాకు ఒక పాటకి టైం ఇవ్వండి పాస్టర్ గారు. బాగా పాడతారు పాపం. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే మా వాళ్ళకే టైం ఇవ్వట్లేదు సరిగా. నేను నీకెక్కడి నుంచి ఇవ్వనమ్మా, ప్లీజ్ అండి కూర్చోమ్మా, కూర్చో, తర్వాత చూద్దాం అంటారు. కానీ ఆవిడ పాపం అసంతృప్తిగా, బాధగా, ఏంటి పాట ఇవ్వలేదని ఏమండి ఒక రకమైనటువంటి ఆవేదనతో ఉంటుంది. అమ్మా నీకు పాటకి టైం ఇవ్వలేదు కదా. అందరూ వెళ్ళిపోయాక ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, అంతగా నువ్వు పాడాలని అనుకుంటే నిజంగా దేవుని స్తుతించడానికే పాడాలనుకుంటున్నావు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనుకుంటున్నావు కదా. నువ్వేం చేస్తావంటేనమ్మా మైకులు అన్నీ క్లోజ్ చేస్తాం. నువ్వు ఒక్కరిదానివే మందిరంలో కూర్చుని పాడాలి, స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి. హల్లెలూయా. అలాగెలాగండి అంటే అందరి ముందు పాడాలి. అబ్బాయి అంత బాగా పాడేవమ్మా, ఏమి స్వరం అమ్మా నీ స్వరం, అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోతున్నామమ్మా మేము. ఎక్కడికే? అందరూ వెళ్ళిపోయిన తర్వాత పాడవా? ఏమండి? ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి మనస్తత్వాలతో ఉంటున్నారు. అక్కడ మైక్ లేదు, సౌండ్ లేదు, సమాజం లేదు. కానీ లేయా ఏం చేస్తుంది తెలుసా? స్తుతించదని అనుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యోధా అంటే అర్థం ఏంటంటే స్తుతి. ఈ రోజున 4 విషయాలు మీకు చెప్తున్నాను. లేయా జీవితంలో మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మొదట ప్రియులారా దేవుడు చూచివాడు, రెండవదిగా దేవుడు విన్నాడు, మూడవదిగా దేవుడు హత్తుకునేలాగా చేయగలిగిన వాడు, నాలుగవదిగా స్తుతించుట దేవుడు మన జీవితంలో నేర్పుతున్నది, కోరుకుంటున్నది. చివరికి ఒక మాట చెప్తున్నాను, యోబు తనకు కలిగినవన్నీ ఉన్నప్పుడు స్తుతించాడు, అన్నీ పోయిన ఏది కూడా లేదు ఇంకా. అలాంటి టైంలో ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు ఏమన్నాడు? నోరు మెదుపుతులే కొంతమంది యవనస్తులు, చక్కని స్వరాలు, బయటికి వెళ్తే చూడాలి, రే ఇక్కడ మాత్రం స్తుతి స్తుతి. అమ్మా అమ్మగాని ఒకవేళ వండింది నచ్చలేదనుకోండి, ఆయ్ ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ ఏం మాట్లాడరు, ఎంత వందనమో, అబ్బా మీ పిల్లలు ఎంత వందనంగా ఉంటారండి పాస్టర్ గారు అని చెప్తారు ఇక్కడ మనకు వచ్చిన సేవకులు. ఎంత వందనమో, ఇంటికి వచ్చాక చూస్తే ఏమన్నా, అమ్మా కొంచెం ఓ చీపురు పెట్టుకున్నాను, నీరసంగా ఉందిరా, కొంచెం ఒక చీపురు అలా కొంచెం చీపురు వేయరా అంటే, నేనా నాకు నీరసంగానే ఉంది. ఎలా ఉంది? నాకు నీరసంగానే ఉందంటారా? చీపురు నిజంగా పట్టుకుంటున్నారా మీరు? చెప్పాలి పట్టుకుంటున్నారా? దయ్యమని ఒకరు చెప్పింది పట్టుకుంటుందా? నువ్వు నిజమా? ఓకే, నువ్వు ఒక్కొక్కరిని అడుగుతున్నాను, ఏం మగోళ్ళు పట్టుకుంటున్నారా? మేము పట్టుకుంటామేంటి? ఆడవాళ్ళు పట్టుకుని ఏమండి, ఆడవాళ్ళు వండితే మాత్రం గబగబా కూర్చుని ఎక్కేస్తారు పొలమని, ఏమండి వెనకాలంగా వాళ్ళకు ఉందో లేదో కూడా చూడరు. ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా. లేయా యెహోవాను స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియో పూర్వి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియో పూర్వి పరిపాలక, విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉదయం సంధ్య ఎల్లప్పుడూ ఉత్సాహని పాడేదను. ఉదయం స్తుతించెదను అనుదినము. హల్లెలూయా. చక్కగా పాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు పాట ఒకవేళ చక్కగా పాడలేకపోయినా ఉదయము ఏమండి సంధ్యలో, ఉదయం సంధ్య అంటే పొద్దు పొడిచినప్పుడు, ప్రొద్దు తెల్లవారినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని నామమట సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి మొందతగినది అని రాయబడతా ఉంది. ఈరోజు ఆలోచన చేసుకుందాం. లేయా స్తుతిస్తూ ఉంది. అంతకుముందు ప్రియులరా ఆమె హృదయంలో నిరాశ ఉంది, కానీ ఆ నిరాశను దేవుడు మార్చేశాడు, ఆ చీకటిని దేవుడు తొలగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించండి ఏమండి. మొదట ఆయన మీద ప్రియులరా మీ మనస్సు ఆనుకొననివ్వండి. రెండవదిగా ప్రియులారా దేవుడు నా మొర వింటాడు ఎప్పుడైనా అని గుర్తుపెట్టుకోండి. మూడవదిగా హత్తుకునేలాగా చేయగలిగిన వాడు దేవుడు అనే విషయాన్ని గుర్తు చేసుకుని, దేవుని ద్వారా భార్యాభర్తలైనటువంటి వారి యొక్క పరిస్థితులు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. లేయా ఒక అద్భుతమైన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. ద్వేషించబడుతున్నావా ప్రియులారా? దేవుడు నా యొక్క ద్వేషము, నేను ద్వేషించబడుతున్న సంగతి దేవుడు విన్నాడు అని నీవు నమ్ముతున్నావా? దేవుడే హత్తుకునేలాగా చేయగలిగిన వాడు అని నమ్ముతున్నావా? ప్రియులారా, దేవుని నేను స్తుతించుట మంచిది, మంచిది. ఆ అనుభవాలన్నీ కూడా నా జీవితంలో సొంతం చేసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేయటానికి ఇష్టపడేవారు మీ కుడి చేయి పైకెత్తండి. ప్రభువుకి మాట చెప్పండి, అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా, నాలో ప్రభు నిరాశను తొలగించండి, నా ప్రార్థన వింటున్నావు అనేటువంటి విశ్వాసం నాలో దయచేయండి నాయనా. దేవా నీవే ప్రభు ప్రతి అరమరిక, ప్రతి బాధ, ప్రతి కష్టాన్ని తొలగించగలిగిన వాడవని, అపార్థాలు తొలగించగలిగిన వాడవని,
తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలిన దేవుడు నాయనా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీవు సహాయం చేయి నాయనా. ప్రియులారా, నీవు ఎవరి వైపు చూస్తున్నావో, నీవు ఏది ఆలోచిస్తున్నావో, ఏ విషయం నిన్ను కృంగజేస్తుందో, ఎక్కడ నీవు నిరాశలోకి వెళ్ళిపోతున్నావో, నీ వ్యాపార జీవితం దగ్గర, నీ ఉద్యోగ జీవితం దగ్గర, నీ కుటుంబ జీవితం దగ్గర, లేకపోతే ప్రియులారా చెప్పుకోలేని సమస్యల దగ్గర ఈరోజు ఆలోచన చేసుకుందాం. ప్రభువా దయచేసి నాకు సహాయం చేయి. నాతో నువ్వు మాట్లాడావు నాయనా. నా జీవితాన్ని ఇదిగో నీకు సమర్పిస్తున్నాను. ఈ అనుభవాలు లేయా జీవితంలోనే కాదు, నా జీవితంలో కూడా నీవు దయచేయి నాయనా. నా జీవితంలో కూడా నువ్వు దయచేసిన కొన్ని అనుభవాలను బట్టి నీకు స్తోత్రం, నీకు వందనాలని చెప్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. లేయా జబ్బు కళ్ళు కలిగింది తండ్రి. తన తండ్రి తనకు వివాహం అయిపోయింది అనుకుని ప్రభువా ఎంతో సంతోషించి ఉన్నాడు. కానీ లేయా జీవితం చూస్తే సంతోషకరంగా లేదు నాయనా. నిరాశతో, నిస్పృహతో, వేదనతో, ఆవేదనతో నిండిపోయిన హృదయం ప్రభువా నీ మీద అనుకుంది. నీవు ఆమె శ్రమను చూసిన దేవుడుగా నాయనా ఆమె గుర్తించగలిగింది నాయనా. ఇక్కడ ఎవరైతే నైనా స్థితిలో ఉన్నారో నీవు వారి శ్రమను చూస్తున్నావని, వారికి ఉన్న పరిస్థితిని నీవు చూస్తున్నావని నమ్మకం ఇప్పుడే వారికి కలుగునుగాక నాయనా. దేవుడు నా యొక్క ప్రార్థన వింటున్నాడు, నా యొక్క పరిస్థితిని ఆయన చూస్తున్నాడు అనేటువంటి నమ్మకం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్తలైన వారు ఒకరినొకరు హత్తుకునే వారిగా చేయబడుతురుగాక. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా నిన్ను స్తుతించు వారిగా ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.